అదిగో చంద్రముఖి చిన్న చిన్న చేతులు ఉన్నాయి కదా, ఉన్నాయన్నా ఆ చిన్న చిన్న చేతులు తిప్పేయాలా? అవును, ఆ చిన్న చిన్న చేతులు తిప్పేయాలి మైదానంలోనే. జాగ్రత్తగా हमको चुनौती देता है, मर्द का बच्चा तो आजा मैदान में। मैदान में చంద్రముఖి ఓయ్ మన ఊర్లో చూసే, మన గ్రామంలో, మన కాలనీలో చూసే చిన్న పెద్ద తల్లి తండ్రి అందరికి నమస్తే రెండు. నమస్తే రెండు చెరువులో నమస్తే. నమస్తేనా? నమస్తే ఎందుకు? అరే ఒక్క జానడి కడప వస్త్రము. అవును, అరే నీ కడపకి అందరూ సాయం చేస్తారమ్మో, ఇస్తారనియా నీ పరివర్తనం మైదానంలో ఎలుపు. అవును, ఇదిగో ఖాళీ ఒక రంగులమైన ఇనప ఒక ఊసన్నా. అంటే ఇనప ఊస ఏం చేస్తారు? ఓ కిటికీలకి వేస్తారు. అవును, ఒక డాబాలకి వేస్తారు. అవునయ్యా, ఈ ఇనప ఊస ఏం చేయాలా? అన్నం తినే గొంతు. అవును, మాట్లాడే ఒక గల ఒక పీకి అరంగలమైన ఇనప ఒక ఊస. అవునన్నా, ఈ గొంతు బిగిన పెట్టి అమ్మాయి రెండు మరదలుగా బ్యాలెన్స్ చేయాలా? అవునన్నా. అరే చంద్రముఖి ఈ ఇనప ఊస గొంతు బిగిన పెట్టి వంచేస్తావా? అరే అబ్బాయి ఒరే చంద్రముఖి చిన్నవాడురా. అవునన్నా, చిన్నవాడితో పనితనం వద్దు. వద్దన్నా, పెద్ద అమ్మాయి ఉంది కదా. ఉందన్నా, పెద్ద అమ్మాయి ఇనప ఊస గొంతు బిగిన పెట్టి చేయాలా? కన్న పైన ఉంటాయా? అవును. అరే మిల్లిమిల్లిగా పనితనం కానీ అబ్బాయి రోడ్లు. అలు బా వాండర్లు గూయే, ఏ వాండర్లు గూ కావాలి. మిల్లిగారనే ఏ లోములో చిందు, ఏ పూజ చేసిందు, పరమేశని వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి. అరే అబ్బాయి, ఆ పైన ఉన్న భగవంతుడు అవన్ ఆ అల్లాకి దండం పెట్టి పేనానికి లెక్కలేని పనితనమన్నా. అవునన్నా, ఇనప ఊస గొంతు బిగిన పెట్టి వచ్చేయాలా? అవును, సరదాగా పనితనం కానీ అమ్మాయి రోడ్లు జాగ్రత్తగా వదిలే. కన్న తల్లి తమ శ్వాసతో బంధమల్లి నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై మోడై మిగిలై తల్లి పరమేశ. జాగ్రత్త అమ్మాయి, జాగ్రత్త అమ్మాయి. పిల్లలకి నమ్మట్లు కొట్టాలా? పిల్లలకి నమ్మట్లు. కళ్ళలో పొంగే గంగతో గుండె కలిసిపోలేద జగదీశ. ఇటువంటి తల్లి నీకుంటే ఈశా, తెలిసేది నీకు ఈ తల్లి ఘోష. నీ కన్ను అది చూడగా కంటి తడియా. పనితనం కాస్త గమనించాలండి. అవునన్నా,
ఒక మాయం మంత్రం మోసం చేసి అయిపోద్ది. అవును, ఒక సంటి బిడ్డ తల్లి అండి. అవునన్నా, ఒక బాలింతరాలు. అవునయ్యా, మన ఊరిని, మన గ్రామాన్ని, మన కాలనీని నమ్ముకొని ఈ ఒక్క జానడి పుట్ట వల్ల బాధపడేది. అవునన్నా, ఆ రకంగా నువ్వు పనితనం చూపించావా? చూసే చిన్న పెద్ద ఎవరికి ధైర్యం లేదా బాయ్? రాలేదన్నా. అదిగో రాయి రాయి ఉంది కదా, ఉందన్నా. ఇప్పుడు ఆ రాయితో కూడా పనితనం ఉంది, చూపించావా? బాబు పిల్లలతో లెగాలమ్మా, అక్కడి నుంచి పిల్లలతో లెగాల. కాలుండి కదలలేదు ఎన్నేళ్ళ దుఃఖాన్నైనా ఎదలో నీ దాచుకున్నా గుండెలో నడగిన బాధ కన్నీరై కారుతుంది కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది జాగ్రత్త బరువైన రైలు జరగబాయ్. కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది ఫలితం కాస్త గమనించాలన్నా, అదే ఒక్క సమిటితో కొట్టే దెబ్బ ఈ ఛాతి మీద దమ్ము కాసుకోవాలండి. కొద్ది వరకు గానీ దమ్ము వదిలేస్తాడా, నూరెళ్ళు బతుకు ఒక్క రోజుతో తీరిపోతుంది. మన బజార్లో, మన సెంటర్లో, మన గ్రామంలో ఇక్కడే ఒక్క సావైపోతాడు. కష్టపడే రైతుకి తెలియాలా, బిడల కన్నా తల్లికి తెలియాలా. మహా పండగ రోజులండి. ఆడబిడ్డలు మగబిడ్డల కష్టం చూసి ఖాళీగా పోకూడదు. మీ ఊరిని నమ్ముకొని, మీ కాలనీని నమ్ముకొని చిన్న చిన్న బిడ్డలతో నేను కూడా ఒక జానడి పొట్ట వల్ల బాధపడుతున్నాను. ఆ రకంగా పనితనం వద్దు. చంద్రముఖి ఉంది కదా, కర్ర మీద పైన వదిలేయాలా? లే శబాస్, అది ఒక ధర్మము. 10 మందిలో అవును మన ఊరికి, మన గ్రామానికి, మన కాలనీకి వచ్చి సర్కసులు చిన్న చిన్న బిడ్డలతో కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళకి మనం సాయం చేయకపోతే ఎవరు సాయం చేస్తారు? అవునంటే ఆ తల్లికి తెలుసు కాబట్టి అవును చాలా గొప్పగా 200 సర్కసులు చెబులో ఆ పైన ఉన్న భగవంతుడు అవును తన కుటుంబాన్ని, తన చేతి పనిని చల్లగా జీవించరు గాక. అవునన్నా, ఇక్కడ ఒక చదువుకున్న బాబు ఒక 100 రూపాయలు. అవునయ్యా, బిడల కన్నా ఒక తల్లి ఒక 100 రూపాయలు. అవునన్నా, ఆ పైన ఉన్న భగవంతుడు తన కుటుంబాన్ని, తన చేతి పనిని అవును చల్లగా జీవించరు గాక. అవునన్నా, అయితే పనితనాలు ఉన్నాయో వైరి మీద 7 రకాలుగా పనితనాలు ఉన్నాయి. అవును, నిప్పులతో పనితనం ఉంది. అవును, బైకుల మీద జంపింగ్ ఉంది. అవును, చంద్రముఖి ఉంది కదా, ఉందన్నా కర్ర మీద పైన వదిలేయాలా? వదిలిపెట్టు. ఇల్లిగా జాగ్రత్త పనితనాలు కానీ Amin.